హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఏం మాట్లాడతాం? క్లాస్ 31 మాట్లాడదాం. క్లాస్ 31. సో మన టాపిక్ ఏంటమ్మా? ఫేజ్ రూల్. సో క్లాస్ 27, 28, 29, 30 ఇదంతా ఫేజ్ రూల్ ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్నాం. ఫేజ్ రూల్ అండ్ ఇంట్రడక్షన్ కదా. సో దీని నుంచి మనకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందండి? సో ఇప్పుడు మనం క్లాస్ 31లో ఏం మాట్లాడతామంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్ గురించి డీటెయిల్గా మాట్లాడతామండి. ఓకేనా? దట్ ఈజ్ వాటర్ సిస్టమ్. చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్. ఓకే సార్, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 10 మార్క్స్కి స్టేట్ ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ explain water system. Explain water system. It is application of ఏంటండి? అప్లికేషన్ ఆఫ్ ఫేజ్ రూల్ అండి. అర్థమైందా? వాట్ స్టేట్ ఫేజ్ రూల్, how to apply this rule on water system, అది మన క్వశ్చన్ మార్క్ తప్పకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చదవకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళరండి 10 మార్క్స్కి. సో మనము క్లాస్ 31, 32 రెండు వీడియోస్లో మనం ఇది కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకేనండి? ఓకే. సో ఇప్పుడు మాట్లాడితే ఫస్ట్ పాయింట్ ఏంటి దీంట్లో? ఫేజ్ రూల్ డెఫినిషన్ అండి. సో ఫేజ్ రూల్ డెఫినిషన్ ఓవర్ క్లాస్ 27లో చూడండి, కంప్లీట్ అయిపోతుంది. ఏంటి ఫేజ్ రూల్ చెప్పండి? F = C - B + 2. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ప్లీజ్ సి క్లాస్ 27. అలాగే సెకండ్ వన్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ ఫేజ్ అంటే ఫేజ్ రూలు సి కదండి. సో మనం కాంపోనెంట్స్ కూడా ఓవర్ క్లాస్ 28 కంప్లీట్ చేసాం కదా. సో మన జనరల్గా ఫేజ్ రూల్ ఏంటి? కాంపోనెంట్స్ మనకు వాటర్ సిస్టంలో ఏముంటాయి చెప్పండి అమ్మా, చెప్పండి. ఐస్, వాటర్ అండ్ వేపర్, అంతేనా? సో ఇది సాలిడ్ ఫేజ్, ఇది లిక్విడ్ ఫేజ్, ఇది వేపర్ ఫేజ్. సో ఫేజెస్ ఎన్ని? 3. మన నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 కదండి. ఇవన్నీ మనం క్లాస్ 28లో మాట్లాడుకున్నాం కదా. సో ఈ 3 ఫేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 కాంపోనెంట్ సరిపోతుంది. దట్ ఈజ్ వాట్ సార్? H2O సరిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటండి? 1. కాబట్టి therefore water system is does sir one component system. One component system. One component system. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఫేజ్ రూలు, తర్వాత కాంపోనెంట్స్ చెప్పి ఫైనల్గా ఒక స్టేట్మెంట్. వాటర్ సిస్టమ్ ఈజ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్. క్లియర్ అండి?
సో ఒక 2 పాయింట్స్ మనం కంప్లీట్ చేసాము. ఓకే, థర్డ్ పాయింట్కి వెళ్దామండి. థర్డ్ పాయింట్ ఏంటి చెప్పండి ఎవరైనా. థర్డ్ పాయింట్ ఫేజ్ డయాగ్రామ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కానీ మనకి తెలిసిపోతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు. ఫేజ్ డయాగ్రామ్ ఏంటి? ఫేజ్ డయాగ్రామ్ అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకోవాలంటే టెంపరేచర్ తీసుకుందాం. వై యాక్సిస్ ఏం తీసుకోవాలి? ప్రెజర్. ఓకేనా? సో ఏదైనా ఒక పాయింట్ పెట్టుకుందామండి. స్ట్రైట్ లైన్ చేయండి. పాయింట్ నుంచి ఇలా 2 కర్వ్స్ రాయండి. ఓకే, దిస్ ఈజ్ ఫేజ్ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ 1 పాయింట్. సపోజ్ ఇది ఏ, సపోజ్ ఓఏ కర్వ్ అనుకుందాం. అది ఓబి కర్వ్, ఓసి కర్వ్. ఓకేనండి. సో వాటర్ సిస్టంలో ఎన్ని ఫేజులు ఉంటాయి అన్నాను? 3 ఫేజెస్. ఏంటవి? ఐస్, వాటర్ అండ్ వేపర్. ఐస్, వాటర్ అండ్ వేపర్. క్లియర్ అండి? మరి ఇక్కడ ఈ డయాగ్రామ్స్లో కర్వ్స్ ఉన్నాయి. కర్వ్స్ ఏంటి చెప్పండి ఎవరైనా. ఓఏ కర్వ్, నెక్స్ట్ ఓబి కర్వ్, నెక్స్ట్ ఓసి కర్వ్. నెక్స్ట్ ఏరియాస్ ఉన్నాయండి. ఏరియాస్ ఏం చెప్పండి. బిఓ పాయింట్ అనుకుందాం. బిఓసి ఏరియా. నెక్స్ట్ చెప్పండి ఏఓసి ఏరియా. అలాగే ఏఓబి ఏరియా. ఓకేనండి. 3 కర్వ్స్ ఉన్నాయి, 3 ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ట్రిపుల్ పాయింట్ ఉందండి. అదేంటంటే ఓ. వాట్ ఈజ్ ట్రిపుల్ పాయింట్ అనేది తర్వాత మాట్లాడదాం. ఇది సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఫేజ్ డయాగ్రామ్ కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ అండి. ఓఏ కర్వ్ వచ్చింది అనుకుందాం. ఇది మనం ఒకసారి రాసామనుకోండి, ఈ 2 కూడా సిమిలర్ అండి, రాసివచ్చు. అంటే ఒకటి వస్తే మిగతా 2 ఫ్రీ. వన్స్ ఓబీసీ ఏరియా మనకు తెలిసిపోయింది అనుకుందాం, ఇది వస్తే ఈ 2 సిమిలర్ అన్నమాట. నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? ఎస్, అర్థమైందండి. గుడ్. అలాంగ్ విత్ ఒక కర్వ్ ఉందండి ఇక్కడ. లాస్ట్ చెప్దాము. డాటెడ్. ఓకే, దట్ ఈస్ ఓఏ డాష్. ఓఏ డాష్ కర్వ్. ఓకేనండి. సో ఇది లాస్ట్లో మాట్లాడతామండి. ఓఏ డాష్ కర్వ్. ఓకేనా? అలాగే ఇంకొక ఏరియా ఉంచండి, ఏఓఏ డాష్ ఏరియా. ఇది కూడా ఈ 2 లాస్ట్లో మాట్లాడతామండి. ఇంకో ఏరియా చెప్పండి అమ్మా. ఏఓఏ డాష్ ఏరియా.
ఈ రెండు లాస్ట్లో మాట్లాడదాం. ఓఏ డాష్ కర్వ్ అండ్ ఏఓ డాష్ కర్వ్. ఓకేనా? అలాగే ఇక్కడ టెంపరేచర్స్ పాయింట్ నుండి ఒక టెంపరేచర్ ఉందండి. ఇది కూడా నోట్ చేసుకోండి. 0.0098 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాంగ్ విత్ ప్రెజర్ కూడా ఉందండి. సో ప్రెజర్ టర్మ్ 4.58 mm ఆఫ్ Hg. 4.58 mm ఆఫ్ Hg. ఇది వాటర్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్. కర్వ్స్ అన్ని రఫ్గా ఓఏ ఓబి ఓసి కర్వ్స్, ఏరియాస్ బిఓసి ఏఓసి ఏఓబి కర్వ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక ఓఏ డాష్ కర్వ్ ఏఓఏ డాష్ ఏరియా తర్వాత మాట్లాడుకుంటాము. ట్రిపుల్ పాయింట్ ఏంటమ్మా ఇది? ఓకే, దాని ట్రిపుల్ పాయింట్ ఎందుకన్నాం ఏంటని తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటి ఎడిటింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, కర్వ్స్ గురించి మాట్లాడుకుందామా? గుడ్. అందులో ఫేజ్ డయాగ్రామ్లో ఏ పాయింట్ కర్వ్స్. కర్వ్స్లో ఫస్ట్ కర్వ్ ఏంటమ్మా చెప్పండి? ఏదో ఒకటి, సపోజు ఏదైనా ఒక కర్వ్ అందుకుందామా? ఓకే, ఓసి కర్వ్ ఒకటి చెప్తే అన్నీ వచ్చేసినట్టే. ఓసి కర్వ్ గురించి మాట్లాడదాం. ఓసి కర్వ్ ఓకేనా అండి? ఎస్, ఓసి కర్వ్ అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటర్ వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్. వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్. ఓకే, సో వాటర్ అనేది వేపర్గా మారుతుంది కాబట్టి వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్ అని చెప్తాం. వాటర్ అనేది వేపర్గా మారుతుంది. లేకపోతే వేపర్ వాటర్ కర్వ్ లిక్విఫికేషన్ ఆఫ్ వేపర్, కండెన్సేషన్ ఆఫ్ వేపర్ కర్వ్ అని కూడా చెప్పొచ్చు. ఏదో ఒక వెర్షన్ మాట్లాడుతున్నాను అంటే ఇది ఇలా వస్తుంది కదండి. వాటర్ వేపర్గా మారింది కాబట్టి వేపర్ ప్రెజర్ ఆఫ్ డాష్ సార్ వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్. ఓకేనా? అర్థమైంది. గుడ్. సో సెకండ్ పాయింట్కి వస్తే ఓకేనండి, అలాంగ్ దిస్ కర్వ్ టూ ఫేజెస్ ఆర్ ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్. అంతే కదండి. అలాంగ్ ఓసి కర్వ్ టూ ఫేజెస్ ఆర్ ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్. ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్ ఏంటవి చెప్పండి? వాటర్ అండ్ వేపర్. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఏంటండి చెప్పండి? చెప్పండి. 2. ఇది లిక్విడ్, ఇది వేపర్. అర్థమైందా? గుడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి మాట్లాడదాం చెప్పండి, మీరే గెస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి మాట్లాడదాం? ఓకే, అకార్డింగ్ టు ఫేజ్ రూల్ we can calculate number of degrees of freedom. According to phase rule, we can calculate number of degrees of freedom. And చెప్పండి, F is equal to ఏంటి? C minus B plus 2. F is equal C minus B plus 2 కదండి. అర్థమైంది. మరి
సి వాల్యూ ఎంత చెప్పండి? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్నండి? 1. గుడ్. ఫేజెస్ ఎన్నండి? 2 + 2. సో F ఈజ్ ఈక్వల్ టు 1 అండి. F ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ప్రీవియస్ క్లాస్లో చాలా డిస్కస్ చేసాం. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ యూనివేరియంట్ కర్వ్ అండి. యూనివేరియంట్ కర్వ్ కదండి. దట్ మీన్స్ వాట్? వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ ది చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ప్రజెంట్ ఎట్ ఈక్విలిబ్రియం. అంతే కదండి. ఒక ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఏదో ఒకటి చేంజ్ చేసిన దీని ఫేజెస్ ఫేజెస్ సంఖ్య, ఫేజెస్ నెంబర్ అనేది మారదు అట్ ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వదు అని చాలాసేపు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మాట్లాడడం, క్లాస్ 30లో మాట్లాడడం. అంటే ఏంటో పాయింట్ రాస్తాము చెప్పండి. ఎనీ వన్ ఫ్యాక్టర్, temperature or pressure, can be changed without change number of phases at equilibrium. Yes, any factor, temperature, pressure can be changed without changing number of phases at equilibrium. ఎందుకు? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 కదా. ప్రెజర్ చేంజ్ చేసినా టెంపరేచర్ చేసిన ఫేజెస్ అనేటటువంటివి మారవు వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అట్ ఈక్విలిబ్రియం. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఇక్కడితో క్లోజ్ చేసేవచ్చు. ఏంటో పాయింట్ అంటే any point on this curve can be defined. Any point, ekkado oka point edaina define, any point on this can defined. We required 1 degrees of freedom. అయిపోయిందండి. ఎందుకు? ఎనీ పాయింట్ ఆన్ దిస్ కర్వ్, కర్వ్ మీద ఏ పాయింట్ మనం డిస్క్రైబ్ చేయాలని, డిఫైన్ చేయాలన్నా ఎనీ పాయింట్ ఆన్ దిస్ కర్వ్ కెన్ బి డిఫైన్డ్. వీ రిక్వైర్ హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఎందుకు? టెంపరేచర్ అయినా ప్రెజర్ అయినా ఏదో ఒకటి, టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ సరిపోతుంది. ఒక ఏదైనా పాయింట్ మనం డిఫైన్ చేయాలంటే ఈ పాయింట్ ద్వారా మన కాంపోజిషన్ ఎంత, దీని కథ ఏంటి, పాయింట్ గురించి మొత్తం తెలియాలంటే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవసరం అండి? ఓన్లీ 1. కాబట్టి ఎనీ పాయింట్ ఆన్ దిస్ కర్వ్ కెన్ బి డిఫైన్డ్. వీ రిక్వైర్ హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? ఓన్లీ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఓన్లీ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ కంప్లీట్ అబౌట్ కర్వ్స్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఓసీ కర్వ్ ఇదే కదండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వేపర్ ఫేజ్ ఆఫ్ వాటర్ కర్వ్. అంటే వాటర్ అనేది వేపర్గా మారుతుంది కదండి, ఇదొకటి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as వేపర్ ప్రెజర్ వాటర్ కర్వ్. along OC curve, how many phases are present? 2 phases, water and vapor phases are present. So number of phases is equal to 1. P is equal to, అంటే కాంపోనెంట్స్ కూడా మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం సెకండ్ పాయింట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఈ 2 ఫేజెస్ని చెప్పాలంటే కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటండి? వాటర్ని మనం చేయాలన్నా, పేపర్ని కావాలన్నా ఒక కెమికల్ సబ్స్టెన్స్ సరిపోతుంది. దట్ ఈజ్ వాట్ సార్? H2 కదా. C ఈజ్ ఈక్వల్ టు 1. మరి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అకార్డింగ్ టు ఫేజ్ రూల్ we can calculate the number of degrees of freedom. F is equal C minus P plus 2. So C value ఎంతమ్మా? 1.
but number of phases 2, so f is equal to 1. It is univariant curve, ఒకటి కాబట్టి univariant. That is only one factor. So any one factor, the temperature or pressure can be changed without changing number of phases at equilibrium. సో టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఏ ఫ్యాక్టర్ కానీ చేంజ్ చేసినా మనకి ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వదు, అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ మారవు. ముందు ఎన్ని ఉన్నాయో తర్వాత కూడా అన్నీ ఉంటాయి. మరి ఎనీ పాయింట్ ఆన్ దిస్ కర్వ్ కెన్ బి డిఫైన్డ్ we required can be defined we required only one factor. Any point on this curve can be defined comma petti we require how many degrees of freedom, only 1 degrees of freedom సరిపోతుంది. ఈ పాయింట్ సరిపోతాయి. సో ఓసీ కర్వ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ కర్వ్ చెప్పండి ఎవరైనా. నెక్స్ట్ కర్వ్ చెప్పండి, ఏదో ఒకటి నచ్చింది చెప్పండి అమ్మా. అమ్మా ఇది వాటర్, ఇది వేపర్ కదా. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ కర్వ్ ఓబీ కర్వ్ అనుకుందామా. ఓబీ కర్వ్ చెప్పండి సొంతంగా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఓబీ కర్వ్ కదండి. ఇటువంటి వెళ్తుంది కదమ్మా, అంటే ఏంటి, ఫ్రీజ్ ఐస్ వాటర్గా మారుతుంది. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్ అటుండి వచ్చినా పర్లేదు. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని కూడా అనొచ్చు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్, క్లియరా? ఎస్. ఇప్పుడు చెప్పండి, అలాంగ్ ఓబీ కర్వ్ ఒకటి వస్తే ఒకటి ఫ్రీ అని చెప్పాను. అలాంగ్ ఓబీ కర్వ్ 2 phases ఆర్ ప్రెజెంట్, నో డౌట్. ఏంటవి? వాటర్ అండ్ ఐస్. ఓకేనా? సాల్ట్. సో నెంబర్ ఆఫ్ phases ఎన్ని? 2. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 H2O. Good. Same, according to phase rule we can calculate degrees of freedom. Components 1 అండి, pressure ఎంత అండి 2, sorry phases 2, 1 minus 2 cancel with 1. It is univariant curve, this curve also univariant, everything is same. అర్థమైపోయింది. గుడ్. ఓఏ కర్వ్ చెప్పండి అమ్మా.